సో కమింగ్ టు స్వింగ్ జరా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మీరు పెర్ఫార్మెన్స్ చేశాక అంతకు మించి అయింది. ఎందుకంటే అంత రీచ్ వెళ్ళిపోయింది అనమాట. ఒక పక్క కొరియోగ్రాఫ్ చేసిన శేఖర్ మాస్టర్ గారు ఎదురున్నారు, ఆపోజిట్లో ఉన్నారు, మీరు ఆ సాంగ్ ఆడుతున్నారు. అసలు ఆ మూమెంట్ ఏంటి? కట్ చేస్తే క్లైమాక్స్ డి ఫైనల్లో ఎన్టీఆర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, మిడిల్లో మీరు. అసలు మా బాబాయ్ అసలు తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి సీరియస్లీ. అసలు ఆ సాంగ్ గురించి ఏంటి అసలుకి ఎలా? యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పాను, ఆ స్వింగ్ జరా సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ లక్కీ సాంగ్ ఫర్ మీ. ఇట్స్ లైక్ ఐ లవ్ దట్ సాంగ్ టూ మచ్. నేను ఎన్నిసార్లు చేస్తే నాకు బోర్ పడను. ఎన్నిసార్లు చేసి చాలాసార్లు కూడా నేను వింటాను అంటే హెడ్ ఫోన్ పెట్టుకొని. సో ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా దాంట్లో తమన్నా గారు చేసింది, సో అది కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తమన్నా గారు యాటిట్యూడ్ కూడా చాలా సూపర్ ఉంది. అండ్ మై ఫేవరెట్ హీరోయిన్, మై ఫేవరెట్ యాక్ట్రెస్ తమన్నా గారు. సో ఐ జస్ట్ లవ్డ్ హర్ టూ మచ్. సో యాక్చువల్గా నాకు ఆ టైంకి తెలీదు. ఫస్ట్ స్వింగ్ జరా స్టార్టింగ్లో మనం మామూలుగా రిహర్సల్ చేస్తున్నాను, నేను వెళ్ళినాను సాంగ్. సో నేను చూడలేదు అంత స్వింగ్ జరా. ఆ టైంకి స్వింగ్ జరా రాలేదు, యాక్చువల్గా రిలీజే అవ్వలేదు ఆ సాంగ్. సో ఎలా ఉంది నేను అంత చూడలేదు, జస్ట్ చిన్న ఒకసారి ప్రోమో చూసాను. ప్రోమో వచ్చింది ఆ టైంకి. అది ఆ టైంకి జేఎల్ఎఫ్ కోసం కొత్త మూవీ ఫర్ మీ అందరికీ. సో నేను ఓకే రిహర్సల్ చేసి చూపించాను, అందరికీ చాలా నచ్చింది ఆ స్వింగ్ జరా సాంగ్. అండ్ నాకు అది కూడా తెలియదు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు ఆ టైంకి. సో శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది శేఖర్ మాస్టర్ సాంగే. ఇద్దరు కలిసి డాన్స్ చేశారు ఆ టైంకి. సో శేఖర్ మాస్టర్కి అందరికీ మెహరీన్ గారు కూడా ఉన్నారు ఆ టైంకి యాజ్ అ స్పెషల్ గెస్ట్గా. సో సందీప్ సార్. సో అందరూ కలిసి డాన్స్ చేశారు. సో చాలా అంటే వెరీ సంథింగ్ లైక్ స్పెషల్ ఫర్ మీ. సో మళ్ళీ ఫైనల్కి నాకు పిలిచారు అందరూ, మళ్ళీ చూడాలి ఎందుకంటే ఎన్టీఆర్ గారు వస్తున్నారు. సో ఎన్టీఆర్ సార్ మూవీ సాంగ్ అది. సో నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది నాకు డైరెక్టర్ సార్ చెప్పారు. సో నేను వెళ్ళాను, డాన్స్ చేశాను. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ సార్ నాకు చాలా ఇష్టం. సో ఎన్టీఆర్ సార్ ముందు డాన్స్ చేస్తే ఒక ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి డాన్సర్, మంచి యాక్టర్, మంచి ఫైటర్. సో నాకు చాలా హ్యాపీ మూమెంట్. దాని తర్వాత నేను ఎన్టీఆర్ సార్తో రిక్వెస్ట్ కూడా చేశాను, సార్ ఒక స్టెప్ మీతోనే డాన్స్ చేయాలి, మీతోనే చేయాలి. సో సార్ వచ్చారు, ఇంకా శేఖర్ మాస్టర్ కూడా వచ్చారు. సో మనం ముగ్గురు కలిసి డాన్స్ చేశాను. ఆ ఫీలింగ్ మై గాడ్ నేను అస్సలు మర్చిపోను. మోస్ట్ మెమరబుల్ మూమెంట్. మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ మొత్తం లైఫ్